తన్నొస్తారు. చేస్తారా చేయరా పని? మన ఇంటి ఆడపిల్లని ఏమన్నా తప్పుగా చూస్తేనే పోయి తన్నొస్తారు. అట్లాంటిది ప్రపంచ దేశాల నుంచి ఆతిథ్యం ఇస్తామని పిలుచుకున్న మీరు మహిళల్ని ఈ విధంగా ఇంత ఘోరంగా అవమానపరచడం, ఈ పదం ఎవరు వాడరండి. ఇట్లాంటి పదాలు ఎవరు వాడరు. ఈ పదం వాడింది ఒక మహిళ అంటే మీరు ఎంత రోతగా మీరు వ్యవహారం చేసిరు అనేది ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మన పరువు పోయింది. ఒకప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేస్తున్న కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా తెలంగాణకు గుర్తింపు వచ్చింది. గొప్పగా మనం గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మన పండుగలు విదేశాల్లో చేసుకునే సాంప్రదాయాన్ని వాళ్ళు అలవర్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్ట్రేలియా బతుకమ్మ పండుగని అధికారిక పండుగగా డిక్లేర్ చేసింది. అంత గొప్పగా మన సాంప్రదాయాల్ని, మన పండుగల్ని ప్రపంచ దేశాల్లో జరుపుకునే విధంగా మనం గొప్పగా పనిచేసినాం. ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి ప్రపంచ దేశాల్లో పరువు పోయింది. ఈ భారతదేశం యొక్క పరువు, మహిళల పరువు షటెడ్ డౌన్, లోవర్డ్. రియలీ ఇట్స్ వెరీ, చాలా బాధ అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి. ఎంత ఘోరంగా వారి స్టేట్మెంట్లో ఉన్నది, వారి ఇంటర్వ్యూలో ఎంత ఘోరంగా మాట్లాడింది. ఆట బొమ్మలను ఆడించినట్టు ఆడిస్తున్నారు. డూ వి డూ దిస్? మన ఇంట్లో పిల్లలతో మన ఆడవాళ్ళతో ఇట్లాంటి పనులు చేపిస్తామా? ఏం అరాచకం ఇది? పెట్టుబడులు వస్తాయని చెప్పినారు. ఎక్కడి పెట్టుబడులు ఎక్కడి? నువ్వే చెప్తివి దివాలా తీసినా అని చెప్తివి రేవంత్ రెడ్డి గారు. బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇస్తలేరని చెప్తివి. బ్యాంక్ వాడు కూడా లోన్లు ఇస్తలేడని నువ్వే బాజాబ్తా చెప్పిన తర్వాత నీకు పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు? నీకు నువ్వే తెలంగాణ పరువు తీస్తేవి, నీకు నువ్వే తెలంగాణ నష్టాల్లో ఉందని చెప్తివి, నీకు నువ్వే తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్తివి. మీకు మీరే ఇట్లా మాట్లాడిన తర్వాత పెట్టుబడి పెట్టడానికి ఎవరు వస్తారు? పైగా ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న సుందరిమల్లను తీసుకొచ్చి అందాల పోటీలు పెడితే అట్లా పెట్టుబడులు వస్తాయని చెప్తారు. అంటే ఎంత కుంచితమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. ఎంత కుంచితమైన ఆలోచన. ఆట బొమ్మల్ని ఆడించినట్టు మమ్మల్ని ఆడించినారని చెప్పి ఆ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్. 24 ఏళ్ళ అమ్మాయి. కొందరిని హ్యాపీగా ఉంచడానికి 6 యువకులను ఒక టేబుల్ మీద కూర్చోబెడితే 2 పోటీదారులను అక్కడ కూర్చోబెట్టి వాళ్ళను అలరించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళను కవ్వించాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. ఇంత దుర్మార్గంగానా? నిర్వాహకులది సంగతి ఏంది? వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఈ అమ్మాయి మాట్లాడేటప్పుడు బ్యూటీ ఆఫ్ పర్పస్ అనే సబ్జెక్ట్ మీద మాట్లాడితే నిర్వాహకులు ఒకరు ఆమెని ఇబ్బంది పెట్టినారట. బోరింగ్, యు ఆర్ బోరింగ్ అంటే వాట్ ఈజ్ బోరింగ్? బోరింగ్ అంటారా? ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. అట్లా తన అభిప్రాయాన్ని పంచుకున్నప్పుడు కూడా యు ఆర్ బోరింగ్ అని చెప్పి డిస్కరేజ్ చేయడం. అసలు వచ్చిన అతిథిని ఎంత కంఫర్ట్గా ఉంచాలో మనం ఆలోచిస్తాం. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏంటి, వాళ్ళని ఎంత అనుకూలమైనటువంటి వాతావరణం వాళ్ళకు మనం క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచిస్తాం. మన ఇంటికి ఒక బంధువు వచ్చినా అట్లాగే చేస్తాం. అట్లాంటిది ప్రపంచ దేశాల నుంచి తీసుకొచ్చి మహిళల్ని ఈ విధంగా ఆట వస్తువులాగా, ఆట బొమ్మల్లాగా వాళ్ళను బాల్ డ్రెస్లే వేసుకోవాలట. అంటే వీళ్ళు చెప్పింది వాళ్ళు వినాలి. వచ్చిన వాళ్ళు అతిథికి ఏం కావాలో మీరు చూడట్లేదు, అతిథులకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీరు చూడలేదు. కానీ మీరు చెప్పినట్టు వాళ్ళు ఆడాలని చెప్పి వాళ్ళని ఆడించినారని చెప్తే ఎంత దురదృష్టకరమైన విషయం ఇది. ఉదయం బ్రేక్ఫాస్ట్లో అదే డ్రెస్, మార్నింగ్ టు ఈవినింగ్ ఇదే పని. ఎంత రాత్రి అయినా ముఖం మీద చిరునవ్వుతో వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి ప్రతి మాట్లాడే మాటకి థ్యాంక్స్ అని చెప్పుకుంటూ వాళ్ళని అభినందించుకుంటూ వీళ్ళ రోజంతా గడపాలట. సో ఇంత నికృష్టమైన రిసీవింగ్ నేను ఉంటుందని నేను ఊహించలేదు. నన్ను ఒక వ్యభిచారిగా చూస్తున్నారని నేను భావించినాను. అందుకే నేను వదిలి వచ్చేసిన అని చెప్పి
వారు ది సన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెన్షన్ చేసినారు. సో నిట్ట నిలువున